5వ అధ్యాయం అంతా కూడా ఒక న్యూస్ పేపర్లో ఆబిచ్యురీ కాలం అంటారు. అంటే చనిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇస్తూ ఉంటారు, ఒక కాలం ఉంటుంది. సో ఆ విధంగా మరి 5వ అధ్యాయంలో మరి అప్పుడు అతడు మృతి పొందెను అనేటువంటి మాటలు మనము రిపీటెడ్గా మనము ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే మృతి పొందినటువంటి వారి జాబితా మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మనకందరికీ మరి పరిచయం అనేటువంటి లేఖన భాగమే పాపం వలన వచ్చు జీతము మరణము అని మనం చూసుకున్నాం. కాబట్టి మరి ఆదాము మొదలుకొని మరి పుట్టిన ప్రతివారు కూడా మరణించుట అగత్యం. ఖచ్చితంగా వారు ఎన్ని సంవత్సరములు జీవించినప్పటికీ వారు మరణించారు, వారు మృతి పొందారు అనేటువంటి విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే ఇందులో గ్రంథస్థం చేయబడి ఉండటం మనం చూస్తున్నాం. అయితే మరి ఈ అధ్యాయంలో మరి అందరూ కూడా మరి 5వ వచనము చివరి భాగంలో చూసినట్లయితే ఆదాము గురించి, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను అని చూస్తాం. 6వ నుంచి 8వ వచనం వరకు కూడా మరి షేతు గురించి మనం చూస్తాం. ఆ విధంగా మరి క్రమేణా మనం చూస్తూ ఉంటే మరి 20వ వచనం వరకు మరి ఎరేదు మరి దినములన్నీ 962 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను అని చూస్తాం. కానీ 21 నుంచి 24వ వచనం వరకు మరి పరిశుద్ధాత్మ దేవుడు హనోకు గురించి రాపిచ్చి పెట్టడం మనం చూస్తున్నాం. సో హీ స్టాండ్స్ ఎక్సెప్షనల్ ఇన్ దిస్ లిస్ట్. కాబట్టి ఈ యొక్క జాబితాలో తాను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మరి మనం అతన్ని చూస్తుంటున్నాం. హనోకు గురించి అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట మరి లేదు. సో ఎందుకు అనేది మనము క్లుప్తంగా మనం ధ్యానించినట్లయితే నిజంగా మరి హనోకు ఆదాము నుండి వచ్చినటువంటి సంతానంలో మరి 7వ వాడుగా మనం చూస్తుంటాం. హీఈస్ ద 7th పర్సన్ ఇన్ దిస్ లినియేజ్. అయితే ఆదాముకి మొట్టమొదటి కుమారుడు కయ్యేను కదండి. సో కయ్యేను యొక్క జనరేషన్లో కూడా మరి మనం ఒక వ్యక్తిని చూస్తాం. చూడండి 4వ అధ్యాయము మరి 23వ వచనంలో మరి లెమేకు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ వ్యక్తి కూడా మరి కయ్యను సంతానంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. సో ఈ లెమేకు యొక్క సంతానాన్ని మనం గమనించినట్లయితే, లేకపోతే ఈ కయ్యన్లో నుండి వచ్చినటువంటి సంతానాన్ని మనం చూస్తే వారి జీవితాల్లో ఎక్కడ కూడా మరి దేవుడు కనిపించడు. అంటే వారి జీవితంలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తులు మరి ఇక్కడ మనకి కనిపించరు. సో ఆయన జనరేషన్లో, కయ్యని యొక్క జనరేషన్లో మనం చూస్తే టెక్నాలజికల్గా మరి సాంకేతికంగా మరి శాస్త్రీయ పరంగా వాళ్ళు కొన్ని కనుగొన్నారు. వాటికి వాళ్ళు ప్రఖ్యాతిగా మరి పేరొందినట్టు మనం చూస్తుంటున్నాం. చూడండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చూడండి, లేకపోతే మరి 21వ వచనంలో మరి అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు అనే మాటను చూస్తున్నాం. 22వ వచనంలో కూడా తుబల్కయీను అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లన్నింటినీ చేయవాడని మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ని, డిఫరెంట్ పరికరాలని వాళ్ళు కనుగొనేయడానికి వాళ్ళు ప్రఖ్యాతిగాంచారు. కానీ వారి జీవితంలో దేవుడు లేడు. అంటే దేవుని యొక్క భయము కలిగి వారు జీవించిన వ్యక్తులుగా బైబిల్ అయితే చెప్పట్లేదు. వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుడు కానీ దేవుని భయం కానీ వారి జీవితాల్లో లేదు. సో మనం గమనించినట్లయితే మరి కయ్యను సంతానంలో నుండి వచ్చినటువంటి ఈ లెమెకు కూడా మరి ఆయన ఒక విషయంలో మరి బోస్ట్ చేస్తున్నట్టు చూస్తున్నాం. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని అని మరి చెప్తుంటున్నట్టు మనం చూస్తున్నాం. సో చివరిగా ఈ టెక్నాలజీ, ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీసాయంటే మర్డర్కి దారి చేశాయి. ఇప్పుడు మనము ప్రపంచంలో కూడా గమనిస్తే ఎక్కువగా సూయిసైడ్స్ కానీ, ఎక్కువ ఇవి క్రైమ్ రేటు కూడా టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్లలో మనం దాన్ని చూస్తున్నాం. ఎంత మానవుడు మరి సాంకేతికంగా కానీ మరి లేకపోతే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నిండుకున్నప్పటికీ మరి దేవుని ఆత్మ లేనివారుగా ఉంటున్నారు. కాబట్టి చాలామంది మరి మరణం వైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళ ఎండ్ చాలా భయంకరంగా ఉండడము మనం చూస్తుంటున్నాం. సో అందుకు భిన్నంగా మరి దేవుడు మరి ఏబేలులకి ప్రతిగా మరి ఇంకో కుమారుణ్ణి మరి దేవుడు
మరి ఆదాముకి ఇవ్వడము మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 25వ వచనం చూస్తే, కయ్యేను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టాను. కాబట్టి షేతునకు కూడా ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు ఎనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. సో అప్పటి వరకు దేవుని నామమున ప్రార్థన చేసేవారు లేరని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కయ్యేను సంతానంలో వచ్చినటువంటి వారందరూ కూడా యెహోవా నామమున ప్రార్థన చేయలేదు. వాళ్ళు టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా ఉన్నారు, చదువు ఉంది, విజ్ఞానం ఉంది, సైన్స్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు, కానీ వారికి దేవుని భయం లేదు. వారు దేవునితో కనెక్ట్ కాలేదు, వారు దేవునితో సహవాసం చేయలేదు, వారు దేవునికి ప్రార్థన చేసిన వారుగా మనకి కనబడట్లేదు. సో ఈ రోజుల్లో కూడా సైన్స్ ఎక్కువైపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా కొత్తవి కనిపెట్టేస్తున్నారు. కానీ హౌ అబౌట్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్? దేవునితో సహవాసం చేసేవారు ఎక్కడ ఉన్నారు? దేవునితో మరి మాట్లాడేటువంటి వారు, దేవునితో సమయం గడిపేయడానికి మనుషులకి మరి టైం లేదు. బట్ బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఈ షేతు లైన్లో నుంచి వచ్చినటువంటి హనోకును మనం గమనించినట్లయితే హనోకు గురించి ఎక్సెప్షనల్గా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, హనోకు దేవునితో కూడా నడిచిన అనే మాటలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి హనోకు దేవునితో నడిచిన తర్వాత అని 24వ వచనంలో చూస్తున్నాం. అండ్ 22వ వచనంలో దేవునితో నడచుచు అనే మాటను మనం చూస్తున్నాం. హీ వాజ్ కంటిన్యూల్లీ వాకింగ్ విత్ గాడ్. ఆయన దేవునితో నడుస్తూ ఉన్నాడు అనేటువంటి మాటలు. అండ్ దేవునితో నడిచిన తర్వాత ఏం జరిగిందనేది పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చి పెట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే హనోకు మరి బైబిల్లో మరి అనేక స్థలాల్లో అంటే ఎక్కువ సార్లు లేదు. మరి చూసినట్లయితే మరి యూదా పత్రికలో మనము హనోకు గురించి మనం చూస్తాము. మరి దాని తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనము హనోకు జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. సో కొద్ది మాటలు హనోకు గురించి రాయబడినప్పటికీ మరి గాడ్ వాంట్స్ టు కన్వే అస్ సమ్ ఇంపార్టెంట్ మెసేజ్ టు అస్ ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్. ఈ లోకంలో కూడా మరి మనము దేవునితో నడవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకి ఎంతో అవసరం అనేది మరి ప్రభు మరి మనకి కన్వే చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం గమనిస్తే ఈ లెమెకు కూడా మరి వండర్ఫుల్గా మనం చూస్తే 4వ అధ్యాయము మరి 18 నుంచి 24 వరకు మరి ఈ లెమెకు అంటే కయ్యేను సంతానంలో ఉన్న లెమెకు గురించి మనం చూస్తుంటున్నాం. అండ్ 5వ అధ్యాయము 18 నుంచి మరి 24వ వచనం వరకు మరి హనోకును గురించి మనం చూస్తుంటున్నాం. సో ఇంట్రెస్టింగ్గా ఇదే వచనాల్లో 4వ అధ్యాయము 18 నుంచి 24 వరకు, 5వ అధ్యాయం 18 నుంచి 24 వరకు మరి హనోకు గురించి మనము అక్కడ లెమెకు గురించి చూస్తున్నాం, ఇక్కడ హనోకు గురించి చూస్తున్నాం. అండ్ ఈ లెమెకు ఏం చేస్తున్నాడు? 4వ అధ్యాయంలో కయ్యేను సంతానంలో వచ్చిన లెమెకు ఏం చేస్తున్నాడు అంటే హీఈస్ కన్ఫెసింగ్ హిస్ గిల్ట్. మరి తాను ఒక మనిషిని మరి చంపాడు అనేటువంటి దాన్ని మరి తాను వ్యక్తం చేస్తుంటున్నాడు. ఆ గిల్ట్లో తాను ఉండిపోయాడు. మరి తన భార్యలతో ఒప్పుకుంటున్నట్టు చూస్తున్నాం, కానీ మరి తను దేవుని దగ్గర మరి ఈ గిల్ట్ని తను కన్ఫెస్ చేయలేదు. సో తాను ఆ గిల్ట్లో ఉండి చనిపోయినట్టు మనము అర్థం చేసుకోవచ్చు. కానీ మనము హనోకు జీవితంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బైబిల్ రికార్డ్స్ ఆఫ్ హిస్ కన్వేయన్స్ టు గ్లోరీ, మరి దేవుడు అతన్ని తీసుకొని పోయాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సో దేవుడు అతన్ని మరి మరణము లేకుండా తనని తీసుకొని పోవడము హనోకు జీవితంలో ప్రత్యేకతను చూస్తున్నాం. లెమెకు జీవితంలో హీఈస్ కన్ఫెసింగ్ హిస్ గిల్ట్, మరి తను చంపాడు అనేటువంటి బాధను తాను వ్యక్తం చేస్తున్నాడు. మరి తాను పాపక్షమాపణ పొందాడా, మరి పొంది ఆ పాపములు క్షమించబడిన వాడుగా చనిపోయాడా బైబిల్ చెప్పట్లేదు. కానీ హనోకు జీవితంలో మనం చూసినట్లయితే వీరిద్దరిని మనం కంపేర్ చేస్తూ ఉంటే హనోకు జీవితంలో మనం చూస్తే అతడు మరి దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడు అతన్ని కొనిపోయాడు అనేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ థింగ్ని మరి లేఖన భాగాల్లో మనం చూస్తుంటున్నాం. మరి ఈ లెమెకేమో తాను శరీరపరంగా నడుచుకున్నాడు, అండ్ హనోకు ఆత్మ సంబంధమైన మనుషుడిగా నడుచుకున్నాడు. లెమెక్ వాక్డ్ ఆఫ్టర్ ద ఫ్లెష్ అండ్ ఇనాక్ వాక్డ్ ఆఫ్టర్ ద స్పిరిట్. కాబట్టి ఆత్మ సంబంధమైన మనుషుడిగా మరి ఆయన నడుచుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఎందుకు అనంటే దేవుడు ఆత్మ గనక అనే మాటను చూస్తున్నాం. సో దేవునితో నడవాలి అంటే శరీర సంబంధమైనటువంటి వ్యక్తి దేవునితో నడవలేడు. సో ఆబ్వియస్లీ హనోకు
మరి ఆత్మ సంబంధమైన మనుషుడుగా కనబడుతున్నాడు. ఇఫ్ హీ హాజ్ వాక్డ్ విత్ గాడ్, హీ మైట్ హావ్ వాక్డ్ ఆఫ్టర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మను అనుసరించి నడుచుకున్నటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ రికార్డెడ్, కానీ మనకు అర్థమవుతుంది. సో ఈ ఇద్దరి జీవితాల్లో ఎంతో మరి ఆపోజిట్ థింగ్స్ని మనం వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితుల్ని చూస్తాం. 4వ అధ్యాయంలో లెమేకు మరి శరీర సంబంధిగా ఉంటున్నాడు, తను ఒక మనిషిని చంపాడు. అండ్ ఇక్కడ హానోకేమో హయ్యెస్ట్ స్పిరిచువల్ స్టేట్లో, అంటే ఆత్మీయంగా మరి ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించినట్టు ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని మనం ఎంతో స్పష్టంగా చూస్తుంటున్నాం. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఒక 3 విషయాలు మరి క్లుప్తంగా మరి హనోకు జీవితంలో నుండి మనం చూస్తాం. సో మొట్టమొదటిగా మనం గమనిస్తే హనోకు దేవునితో నడిచాడు అనేటువంటి మాటను చూస్తున్నాం. సో దేవునితో నడవడం అంటే దేవునితో అగ్రిమెంట్ కలిగి నడవడం. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. చాలు సిస్టర్. కాబట్టి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సో ఇద్దరు నడవాలి అంటే ఇద్దరు కూడా సమ్మతించాలి. ఇఫ్ 2 people హ్యావ్ టు వాక్ టుగెదర్, దే హ్యావ్ టు బీ ఇన్ అగ్రిమెంట్ విత్ ఈచ్ అదర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అగ్రిమెంట్, యూ కెనాట్ వాక్ టుగెదర్. సో ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరు ఏం చేయాలండి? సమ్మతించాలి. సో సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవలేరు. సో దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని మాటకు సమ్మతిస్తే ఆయనతో కలిసి మనము నడవడానికి వీలవుతుంది. కొంతమంది దేవునికి ముందుగా వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది దేవునికి వెనకగా వచ్చేటువంటి వారుగా ఉంటారు. కానీ హానోకు దేవునితో అనుంది. సో హీ వాజ్ వాకింగ్ ఇన్ లైన్ విత్ గాడ్. దేవునితో కలిసి తాను నడుస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో ఆమోసు 3:3లో ఏం రిక్వైర్మెంట్ చూస్తాము అని అంటే అగ్రిమెంట్. యూ హ్యావ్ టు అగ్రీ విత్ గాడ్. దేవునితో సమ్మతించాలి. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయంలో, అవును ప్రభా నువ్వు చెప్పింది నిజము, కాబట్టి ఒకవేళ నా జీవితము నీ జీవితంతో మరి ఇన్ లైన్ లేకపోతే నేను ఖచ్చితంగా దాన్ని సరి చేసుకుంటాను అని అన్నప్పుడు, అప్పుడు మనము దేవునితో కూడా మనము నడిచేటువంటి వారంగా ఉంటాం. ఒకవేళ మనం దేవునితో సమ్మతించకపోతే, అందుకనే దావీదు ఆ కీర్తన 51లో అంటాడు, సమ్మతి గల మనసు నాకు దయచేయండి. అంటే అప్పటి వరకు సమ్మతి గల మనసు లేదు. అందుకనే దాని గురించి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము రోడ్డు మీద కూడా చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఫ్యామిలీస్ భర్త ముందు నడుస్తూ ఉంటాడు, భార్య వెనకాల నడుస్తాం. కొన్నిసార్లు భార్య ముందు నడుస్తుంది, భర్త వెనక నడుస్తూ ఉంటారు. అంటే పాత దినాల్లో రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు, లగేజెస్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. సో ఇద్దరు కలిసి నడిస్తే ఇద్దరు అగ్రిమెంట్లో ఉన్నారని అర్థమవుతుంది. లేకపోతే స్నేహితులు కూడా ఇద్దరు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారనుకోండి, ఒకరు ముందు నడుస్తారు, ఒకరు వెనకాల నడుస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? సమ్మతి గల మనసును కలిగి ఉండాలి. సో ఎవ్రీడే దేవునితో కలిసి నడవాలి అంటే దిస్ ఇస్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్. ఇది ప్రధాన అవసరతగా చూస్తున్నాం. కొన్నిసార్లు మన హృదయము దేవుడు చెప్పిన దానికి ఏకీభవించదు, ఎందుకంటే మనం శరీరంలో ఉంటున్నాం. అయినప్పటికీ లేదు ప్రభా నీవు చెప్తున్నావు కాబట్టి నేను నీ మాటకు నేను సమ్మతిస్తున్నాను ప్రభా, ఐ విల్ అగ్రీ విత్ యూ అని అనడమే అది లోబడటం అనేది మనం చూస్తున్నాం. విధేయతకి లోబడడానికి డిఫరెన్స్ ఉంది. విధేయత అంటే వినయము కలిగి చెప్పిన మాటను వినడము విధేయత. కానీ కొన్నిసార్లు మనకి ఇష్టం అనిపించకపోయినప్పటికీ ప్రభు నీవు చెప్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నీ మాటకు నేను సమ్మతిస్తాను అనడము లోబడటం. కాబట్టి దేవునికి లోబడితే మనం ఆయనతో కూడా కలిసి నడవడము సాధ్యమవుతుంది. సో హనోకు జీవితంలో మనం చూస్తే చూడండి, హనోకు మరి హీ స్టూడ్ అవుట్. కాబట్టి 21వ వచనంలో చూస్తే హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను అనే మాటను చూస్తున్నాం. అండ్ హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనను. కాబట్టి తను మరి కుటుంబ జీవితంలో ఉండుకుంటూ కూడా దేవునితో నడిచాడు. మరి చాలాసార్లు వేరే అంటే విశ్వాసాల్లో వాళ్ళు ఏదో హిమాలయాలకు వెళ్ళిపోయి ఒక్కరే కూర్చొని ఎవరితో సంబంధం లేకుండా ఏదో కళ్ళు మూసుకొని అలాగ తపస్సు చేయడం అటువంటివి చేస్తాం. దట్స్ నాట్ వాట్ ఇనాక్ డిడ్. హనోకు తన కుటుంబ జీవితంలో ఉండి
దేవుడు అనుగ్రహించిన కుటుంబంలో తాను ఉంటూ తాను దేవునితో నడుస్తూ వచ్చాడు. సో హీ స్టూడ్ అవుట్. సో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆ రోజుల్లో మనం చూస్తే 6వ అధ్యాయంలో మరి 3వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారంట. అంటే యూజువల్గా మరి హానోకు జీవించిన ఆ సంవత్సరాలు, దాని తర్వాత మెతుషలను కన్నాడు. ఆ మెతుషల జీవించిన ఆ సమయంలో ఆ సమయాలలో మనుషులు అక్రమంగా నడుస్తూ వచ్చారు. దట్స్ వాట్ గాడ్ ఈజ్ టెల్లింగ్. వాళ్ళు క్రమంగా నడవట్లేదు. దే వర్ నాట్ వాకింగ్ ఇన్ అన్ ఆర్డర్. వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి దేవునితో నడుస్తున్నాడు. హనోకు టైంలో చర్చ్ లేదు, హనోకు టైంలో బైబిల్ స్టడీస్ లేవు, హనోకు టైంలో ప్రేయర్ మీటింగ్స్ లేవు. కానీ హనోకు ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. సో మన జనరేషన్కి ఇప్పుడు మనకు కంపేర్ చేస్తే నిజంగా మనకి ఈ ప్రివిలేజెస్, ఈ ఆధిక్యతలన్నీ కూడా ప్రభు ఇచ్చాడు. మనల్ని తన సంఘంలో చేర్చాడు. వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ బిలీవర్స్. వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, అంటే రాయబడిన దేవుని వాక్యం మనకుంది. మనకి సంఘ కూడికలు ఉన్నాయి, మనకెంతో ప్రోత్సాహం ఉంది. కానీ హనోకుకి ఇవన్నీ కూడా లేని సమయంలో అతడు దేవునితో కలిసి నడుస్తున్నాడు. హనోకు దేవునితో నడిచెను. సో ఇన్ హిస్ జనరేషన్ హీ వాస్ ఎక్సెప్షనల్. తన యొక్క తరంలో తాను దేవునికి ఎక్సెప్షనల్గా, అంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా జీవించాడని మనకి అర్థమవుతోంది. సో మనుషులందరూ కూడా చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా మనము గమనించినట్లయితే 12వ వచనంలో చూస్తే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అనే మాట చూస్తున్నాం. సో చెడిపోయినటువంటి ప్రపంచంలో దేవునితో నడవడము ఇట్స్ రిమార్కబుల్ కదండి. కాబట్టి మన చుట్టూన్న వాళ్ళంతా కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధంగా జీవించడం చాలా సులభం. కానీ మన చుట్టూన్న వాళ్ళందరూ కూడా చెడిపోయినటువంటి దశలో ఉన్నప్పుడు దేవునితో నడవడం అనేది అది ఒక ఎక్సెప్షనల్ ఫీచర్గా మనము హానోకు జీవితంలో మనం చూస్తుంటున్నాం. సో హీ స్టూడ్ అవుట్ అమంగ్ హిస్ జనరేషన్ పీపుల్. కాబట్టి తాను ఎంతో డిస్టింక్టివ్గా నడుస్తూ వచ్చాడు, అంటే దేవునికి సన్నిహితంగా నడుస్తూ వచ్చాడు. ప్రజలందరూ కూడా చెడిపోయి అసహ్యమైన కార్యములు చేస్తూ వాళ్ళందరూ కూడా మరి మరణం వైపు అడుగులు వేస్తూ ఉంటే హానోకు దేవుని వైపు చూస్తున్నాడు. ఆల్ పీపుల్ వర్ గోయింగ్ ఇన్ అ డౌన్వర్డ్ డైరెక్షన్, బట్ ఇనాక్ వాస్ లుకింగ్ ఇన్ అన్ అప్వర్డ్ డైరెక్షన్. సో దేవుని వైపు చూస్తున్నాడు. సో హిస్ డైరెక్షన్ వాస్ డిఫరెంట్. చూడండి, అందుకనే మరి మనం గమనిస్తే ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళొచ్చు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సో దొంగల చేతికి చిక్కినటువంటి వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? ఎరికోకు. సో అక్కడ ఏమవుతున్నాడంటే దిగి వెళుతున్నాడు. సో హానోకు దినాల్లో కూడా పీపుల్ వర్ వాకింగ్ డౌన్ ద లేన్. వారందరూ కూడా ఆత్మీయ జీవితంలో కిందికి వెళ్ళిపోతుంటున్నారు. సో భయంకరమైనటువంటి క్రియలు చేస్తున్నారు. దేవుడు చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయింది. సో తన టైంలో తన తర్వాత కూడా ప్రపంచంలో ఎవరు కూడా దేవుణ్ణి వెతికేటువంటి వారు లేరు. ఈ రోజులలో కూడా మనం గమనిస్తే ఫ్రీ థింకర్స్ అనేటువంటి వారు బయలుదేరారు. ఫ్రీ థింకర్స్ అంటే యు ఆర్ ఫ్రీ టు బిలీవ్ ఇన్ వాట్ ఎవర్ యు లైక్. కాబట్టి నీకు ఏది ఇష్టం అనిపిస్తే, నేను కొంతమందిని స్టూడెంట్స్ని అడుగుతూ వచ్చాను, సో వాట్ డూ యూ బిలీవ్ ఇన్ అని అంటే, ఐఎమ్ ఏ ఫ్రీ థింకర్ అన్నాను. వాట్ యూ మీన్ బై ఫ్రీ థింకర్? ఏంటిది ఫ్రీ థింకర్ అంటే, నేను పలానా సెట్ ఆఫ్ రూల్స్ని నేను విశ్వసించను. ఈ విశ్వాసానికి లోకంలో ఉన్నటువంటి ఒక 3 ప్రధాన విశ్వాసాలకి నేను చెందిన వాడని కాను. నేను ఏదైనా విశ్వసిస్తాను. అంటే దే డు నాట్ హ్యావ్ ఎ స్టాండర్డ్. వాళ్ళకి ఏమీ స్టాండర్డ్ లేదు అనేటువంటి దిశలో ప్రజలు ఉన్నారు. అందుకనే ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుడు పెట్టినటువంటి నియమాలన్నీ కూడా ప్రజలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడే లేడు అని చెప్తే దేవుని యొక్క ధర్మశాస్త్రంకి వాళ్ళ హృదయంలో ఏముండదు, స్థానం అనేది ఉండదు. అందుకనే ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు లేడు అంటున్నారు. దేవుడు లేడు అని తన హృదయంలో అనుకునేవాడు బుద్ధిహీనుడు. ద ఫూల్ హ్యాత్ సెయిత్ ఇన్ హిస్ హార్ట్ దట్ దెర్ ఇస్ నో గాడ్ అంటూ. వై దే ఆర్ టెల్లింగ్ దట్ దెర్ ఇస్ నో గాడ్? ఎందుకు దేవుడు లేడు అంటున్నారు అని అంటే, దేవుడు ఉంటే దేవుడు ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ రూల్స్ అన్నీ కూడా ఫాలో చేయాల్సి వస్తుంది. అండ్ దే డోంట్ లైక్ దాట్. వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి దేవుని వాక్యంలో మనం చూస్తే 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే,
దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని అంటాం. ఎందుకు వెలుగునొద్దకు రారు మనుషులు? దేవుడు వెలుగై ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తాం. ఎందుకు వెలుగునొద్దకు రారు అంటే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడతాయి. వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ క్రియలు ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఉన్నాడని అందరికీ తెలుసు, బట్ దే డోంట్ వాంట్ టు believe in God, or they don't want to say that we believe in God because they don't like what God has commanded. దేవుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అది వారికి ఇష్టం లేదు. అందుకనే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాళ్ళు వెలుగునొద్దకు రారు, వెలుగును ద్వేషిస్తున్నారు, దే హేట్. కాబట్టి ఎథిజం అనేది కూడా లేదు, యాక్చువల్లీ నాస్తికత్వం అనేది కూడా లేదు. దే నో, వాళ్ళకు కూడా ఒక బిలీఫ్ ఉంది. ఏంటిదంటే దేవుడు లేడు అనేది కూడా ఒక నమ్మకమే కదా, దట్స్ ఆల్సో బిలీఫ్, రైట్? సో దే నో. సో హానోకు టైంలో కూడా ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, లోకమంతా కూడా చెడిపోయింది, ప్రజలు తమకిష్టం వచ్చినట్లు చేస్తున్నారు. న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనంలో కూడా మనం చూస్తాం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు. కాబట్టి దే ఆర్ వాకింగ్, ఎట్లా పడితే అట్లా నడుచుకుంటున్నారు. కానీ హానోకు దేవునితో నడిచెను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఎంత కమిట్మెంట్ హానోక్కి, ఎంత కమిట్మెంట్ అంటే చుట్టూ చెడిపోయినటువంటి వారి మధ్యలో ఒక వ్యక్తి దేవునితో కూడా నడుస్తున్నాడు. సో అందుకనే దేవుని వాక్యము ఆ మాటలు చెప్తా ఉంది. కాబట్టి యోహాను సువార్తలో మరి మనం గమనిస్తే 17వ అధ్యాయంలో 14-16 వచనాల్లో యేసు ప్రభు ఒక మాట చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని ప్రభు చెప్తున్నాడు. సో నేను లోక సంబంధిని కాను, వారును లోక సంబంధులు కాదు. లోకములో ఉన్నాము కానీ మనం లోక సంబంధులము కాము. హానోకు కూడా లోకంలో ఉన్నాడు కానీ తను లోక సంబంధిగా జీవించట్లేదు, తను దేవునితో నడుస్తున్నాడు. సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉండవచ్చు కానీ మనం ఈ లోక సంబంధులము కాము. సో దట్స్ హౌ వీ నీడ్ టు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్. హానోకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తుంటున్నాడు. లోటస్ గురించి కూడా చెప్తూ ఉంటారు కదా, లోటస్ అంటే తెలుగులో తామరపు, రైట్? సో ఇట్ లివ్స్ ఇన్ వాటర్ బట్ వాటర్ డస్ నాట్ స్టే ఆన్ ఇట్స్ లీవ్స్, రైట్? దాని మీద వాటర్ డ్రాప్ వేస్తే ఏమైపోతుంది? జారిపోతుంది. సో యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కాను, ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు దిస్ వరల్డ్. అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ లోక మర్యాదను అనుసరించి నేను నడుచుకోవట్లేదు. రోమా 12లో కూడా మరి పౌలు ఎంతో స్పష్టంగా మరి హెచ్చరికలు ఇవ్వడము మనం చూస్తుంటున్నాం. రోమా 12:2 వచనంలో చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాటను చూస్తున్నాం. సో పీపుల్ విల్ గెట్ ఈజీలీ అట్రాక్టెడ్ టు దిస్ థింగ్ కాల్డ్ లోక మర్యాద. లోక మర్యాద, దేవునితో నడిచేటప్పుడు ఈ లోక మర్యాదను మనము పక్కకు పెట్టాల్సి ఉంటుంది. లోతు తన కుమార్తెలతో, మరి లోతు కుమార్తెలు తన తండ్రితో పాపం చేసినప్పుడు కూడా వారు ఏమన్నారంటే సర్వలోక మర్యాద చొప్పున అనేటువంటి వర్డ్ యూజ్ చేశారు. చాలా స్ట్రేంజ్గా అనిపించింది. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, అంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు, సర్వలోక మర్యాద చొప్పున అనేటువంటి టర్మ్ని చూడాలని ఆశపడుతున్నాం. కాబట్టి సర్వలోక మర్యాద, దేవర్ హ్యాబిచ్యుయేటెడ్, వాళ్ళు లోతు కుమార్తెలు, వాళ్ళు సర్వలోక మర్యాదకి వాళ్ళు అలవాటు అయిపోయినారు. సో ఆ మాటను ఉచ్చరిస్తుంటున్నారు. అదే పదాన్ని మళ్ళీ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. 1 Samuel 8th chapter 5th verse. 8వ అధ్యాయం చదువు.
చాలు సిస్టర్. కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున అనే మాటను వాళ్ళు వాడుతున్నారు. సో దీస్ పీపుల్ ఆల్సో, ఇజ్రాయేలైట్స్ కూడా సౌలును నియమించమని అడిగేటప్పుడు దేవుడు తమకు రాజుగా ఉన్నప్పటికీ నో వీ వాంట్ ఎ కింగ్ అని అన్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్న ప్రజలకి ఎవరున్నారు? రాజు ఉన్నారు. సో మాకు కూడా ఏం కావాలి? మాకు కూడా రాజు కావాలి. లోతు కుమార్తెలు అదే టర్మ్ వాడుతున్నారు, ఇశ్రాయేలీలు కూడా ఇక్కడ అదే టర్మ్ వాడుతున్నారు. అదే దాన్ని పౌలు మళ్ళీ రోమా 12:2 వాడుతున్నాడు, సర్వలోక మర్యాద చొప్పున. కాబట్టి హానోకు తన చుట్టూన్న ప్రజలు చెడిపోయినప్పుడు ఆ సర్వలోక మర్యాదను తీసి పక్కకు పెట్టేసి అతడు దేవునితో నడవడము స్టార్ట్ చేశాడు, దేవునితో నడుస్తున్నాడు. సో పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ సర్వలోక మర్యాద. చాలామందికి ఏమి అడ్డొస్తుంది దేవునితో నడవడం అంటే, లోకంలో ఇట్లా చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఇలాగూ చెయ్యాలి అన్నట్టు. ఒక స్త్రీని వెళ్ళి అడిగితే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను ఏడుస్తున్నాను. మీ అమ్మ ఎందుకు ఏడుస్తుంది అంటే, నాకు తెలియదండి అని చెప్పిందట. ఐ డోంట్ నో వై మై మదర్ ఈస్ క్రయింగ్, బికాస్ మై మదర్ ఈస్ క్రయింగ్, ఐఎమ్ ఆల్సో క్రయింగ్. సో ఈవెన్ క్రిస్టియన్స్ ఆర్ లైక్ దాట్. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, మా పూర్వీకులు ఇలాగ చేశారు కాబట్టి మేము కూడా ఇలాగో చేస్తున్నాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ డెఫినేషన్ ఫర్ సచ్ డూయింగ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో వాటికి ఏమి నిర్వచనం లేదు, అయినప్పటికీ చేస్తున్నారు, అయినప్పటికీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. కానీ హానోకు దేవునితో నడుస్తూ వచ్చాడు. హీ డిడ్ నాట్ గో బై సర్వలోక మర్యాద. సర్వలోక మర్యాద చొప్పున హానోకు ఖచ్చితంగా నడవలేదు, అతడు దేవునితో నడిచాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నేను కూడా ఈ మధ్యలో చూస్తాను వాట్సాప్లో, చక్కగా మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు, చక్కగా మందిరంలో అన్ని పాటలు పాడేటువంటి వాళ్ళు ఫెస్టివల్ గ్రీటింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నారు. యూ అండర్స్టూడ్ రైట్? సో అర్థమైంది అనుకుంటా కదా, దే ఆర్ షేరింగ్. ఐ గాట్ షాక్డ్. అని అంటే వాళ్ళని అడిగినప్పుడు అంటే, ఎస్ వీ హ్యావ్ టు గ్రీట్ దెమ్, మనం వాళ్ళని గ్రీట్ చేయాలి. సో ఇఫ్ యూ గ్రీట్ దెమ్, డూ యూ బిలీవ్ దెమ్? డూ యూ బిలీవ్ దట్ ఫిలాసఫీ ఆర్ డాక్ట్రిన్? ఆ సిద్ధాంతాన్ని మీరు ఒప్పుకుంటున్నారా వాళ్ళని విష్ చేసినప్పుడు? అంటే మనము వాళ్ళని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం విష్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. కాబట్టి సడన్గా ఇటువంటివి కనబడినప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది, వాట్స్ ఇన్ యువర్ హార్ట్, నీ లోపల హృదయం లోపల ఏముంది అనేది మనకు అర్థమవుతుంది. సో హానోకు అలాగ చేయలేదు. హీ స్టూడ్ అవుట్ ఇన్ హిస్ జనరేషన్. తన తరం వారిలో తన తరమంతా కూడా చెడిపోయినప్పుడు, మరి తన తరమంతా అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుడే లేనట్టు జీవిస్తూ ఉన్నటువంటి తరంలో ఒక వ్యక్తి దేవునితో నడుస్తున్నాడట. ఎస్పెషల్లీ ఇటువంటి టైమ్స్లో బయటపడిపోతుంది. ఇటువంటి టైమ్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది రైట్? సో ఇటువంటి టైమ్స్లో స్పష్టంగా దేవునితో నడిచేటువంటి వారు ఎవరు? నిజంగా వీళ్ళు లోక సంబంధుల? లోకంలో ఉన్నాము కరెక్టే, లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు అని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు స్పష్టంగా ప్రార్థన చేశాడు. చీఫ్ ప్రీస్ట్లీ ప్రేయర్ యోహాను సువార్త 17వ అధ్యాయంలో లోకంలో నుండి తీసుకోమని ప్రభు ప్రార్థన చేయలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేశాడు. ఎస్, మనం కూడా లోకంలో ఉంటాము, కానీ ఈ లోక మర్యాద చొప్పున మనం నడవకూడదు అని హానోకు యొక్క జీవితం ఎంతో స్పష్టంగా మనకి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైమ్స్లలో, కొన్ని డిఫరెంట్ సీజన్స్లలో వీళ్ళ విశ్వాసం ఏంటిది అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైమ్స్లో బయటపడిపోతూ ఉంటారు మనుషులు. సో లోక మర్యాద చొప్పున నడుచుకుంటున్నారా, లేకపోతే ఆర్ దే వాకింగ్ ఇన్ లైన్ విత్ గాడ్, దేవునితో కూడా నడుస్తున్నారా? హానోకు హీ వాజ్ వాకింగ్ విత్ గాడ్, తాను దేవునితో నడుస్తూ వచ్చినాడు. నాకు మంచిగానే అనిపించింది. ఇటువంటివి అన్నీ వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవులు ఎవరో, నిజమైన విశ్వాసులు ఎవరో, లేకపోతే కాంప్రమైజ్డ్, లేకపోతే రాజీ పడి జీవించేటువంటి క్రైస్తవులు ఎవరో అది బయలుపడతాయి, అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మంచిదే, ఫైన్, నో ప్రాబ్లం. మందిరానికి రావడము, వాక్యం చదువుకోవడము, ప్రభు యొక్క బలలో పాల్పొందడం, దట్స్ ఫైన్. కానీ ఇటువంటి సమయాల్లో నువ్వు లోకముతో నడుస్తున్నావా, లేకపోతే వాళ్ళకి తెలియకుండా కెమోఫ్లేజింగ్ అంటే తెలుసు కదా, ఊసరవెల్లి అంటారు కదా. ఊసరవెల్లి ఏం చేస్తుంది? తన బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏం చేస్తుంది? తన కలర్ని మార్చేస్తుంది. సో క్రిస్టియన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళ కలర్ చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఒక నలుగురు మరి అన్యులతో కూర్చున్నప్పుడు, క్యాంటీన్లో కూర్చున్నాం అనుకోండి, నలుగురు అన్యులతో కూర్చున్నాం, లంచ్ టైం వచ్చింది. నిజంగా వాళ్ళ ముందు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే ధైర్యం ఉంటుందా? లేకపోతే కళ్ళు తెరిచి, ప్రభువా నీకు తెలుసు కదా నా చుట్టూ అన్యులు ఉన్నారు, నేను ప్రార్థన చేయలేను,
ఈ ఆహారాన్ని నువ్వు దీవించు అని కళ్ళు తెరిసే ప్రార్థించినప్పుడు అప్పుడు ఆ రంగు, ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ ఊసర వెళ్ళి రంగేంటిదో అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. పీపుల్ బిహేవ్ లైక్ దట్. వాళ్ళు ఎక్సెప్షనల్గా ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే వీళ్ళందరూ కూడా అనుకుంటారు, ఏమనుకుంటారు, నువ్వు క్రైస్తవుడు అని అనుకుంటారు. సో కళ్ళు తెరిచే ప్రార్థన చేసేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. సో గాడ్ ఆల్సో వాచెస్, దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు. హానోకు హీ స్టూడ్ అవుట్ ఇన్ హిస్ జనరేషన్. తన యొక్క తరములో తను దేవునితో నడుచుటలో ప్రత్యేకమైనటువంటి నడకను కలిగి మరి హానోకు జీవిస్తూ వచ్చాడు. అందుకని మనం గమనిస్తున్నట్లయితే చూడండి, కొంతమంది వాళ్ళు బయటపడిపోతారని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే 19th verse, 1 John 2:19, వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు బయలు వెళ్ళడమే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ వాళ్ళు మన సంబంధులు కాదు అని స్పష్టంగా యోహాను రాస్తున్నాడు. వీళ్ళు మన సంబంధులా కాదా అనేది టెస్ట్ వచ్చినప్పుడు బయలుపడుతుంది. అందరూ కూడా హామానికి నమస్కారం చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. కానీ మొర్దెకై హీ స్టూడ్ అవుట్. ఆయన ఏమన్నాడంటే, నేను యూదుడను కనుక ఆ పని నేను చేయజాలను. సో ఐఎమ్ ఎ క్రిస్టియన్, సో ఐ కెనాట్ డూ సచ్ థింగ్స్. నేను అటువంటివి చేయలేను. శ్రమ వస్తుందా అట్లా మాట్లాడితే అంటే? ఖచ్చితంగా శ్రమ వస్తుంది. వెన్ యూ స్టాండ్ అవుట్ ఫర్ గాడ్, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడితే ఖచ్చితంగా ఏమవుతుంది, శ్రమ అనేది వస్తూ ఉంటుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను ధ్యానం చేస్తూ ఉంటే, శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింసించెనో అని రాస్తా ఉన్నాడు. సో ద పీపుల్ హూ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ద ఫ్లెష్ విల్ డెఫినెట్లీ పర్సిక్యూట్ పీపుల్ హూ ఆర్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్. ఎందుకు అని అంటే అది మ్యాచ్ కాదు. ఈ జీన్ వేరే, ఆ జీన్ వేరే. ప్రాబ్లం జీన్ లోపల ఉంది. కాబట్టి వాగ్దానమును బట్టి పుట్టినటువంటి వాడిని, శరీరమును బట్టి పుట్టినవాడు ఏం చేశాడట, సారాకి చాలా మనసును నొప్పి కలిగిందట. ఏంటి, పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేస్తున్నాడు అబ్రహాము, చేస్తూ ఉంటే వాడు పరిహర్షించాడట. ఎవరు? ఇష్మాయేల్. అబ్రహాం చూశాడో లేదో నాకు తెలియదు, బట్ సారా వాజ్ వాచింగ్. సారా చూస్తోంది, ఏం చేస్తున్నాడు, వాట్ దిస్ ఫెలో ఇస్ డూయింగ్, ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు అంటే ఇస్సాకుని పరిహాసం చేస్తున్నాడు. ఓహోహోహో, ఓకే, ఇప్పుడు పరిహాసం చేయడం మొదలు పెడితే రానున్న దినాల్లో కఠినంగా హింసిస్తాడు. కమాన్, ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు. కమాన్, సెండ్ దిస్ కిడ్ అవుట్. ఈ పిల్లోని పంపించేసాయి. హీ కెనాట్ స్టే విత్ మై కిడ్ అని చెప్పింది సారా. ఏంటి, ద్వేషమా? కాదు, ద్వేషం కాదు. వాట్ షీ వాజ్ స్పీకింగ్ వాజ్ రైట్. ఆమె ఏం చెప్తుందో కరెక్ట్గానే చెప్తుంది. దేవుడు దానిపైన ఆమోద ముద్ర వేశాడు. దేవుడు ఏమన్నాడంటే, సారా నీతో చెప్పు మాట వినుమో, దే కెనాట్ కో ఎగ్జిస్ట్ టుగెదర్. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉండలేరు. వాగ్దానమును బట్టి పుట్టాడు, వీడేమో శరీరాన్ని బట్టి పుట్టాడు. వీడు శరీర రీతిగా వ్యవహరిస్తున్నాడు, వీడు ఆత్మ సంబంధుడిగా పుట్టాడు. దే కెనాట్ స్టే ఇన్ ద సేమ్ రూఫ్, స్టే అండర్ ద సేమ్ రూఫ్. ఒక రూఫ్ కింద వీళ్ళిద్దరు కూడా ఏం చేయలేరు, ఉండలేరు. సమ్మతించకుండా ఇద్దరు కలిసి ఎట్లాగో నడుస్తారు. ఆమె గమనించింది, సారా గమనించింది. ఆ టైంలో దేవుడు అన్నాడు, అబ్రహమా ఇక నువ్వు మాట్లాడకు, ఆమె చెప్పేది నువ్వు విను. లేదు ప్రభా, దిస్ ఇస్ వెరీ పెయిన్ఫుల్, నాకు చాలా బాధగా ఉంది. నో, ఆమె చెప్పిన మాట విను, పంపించేసాయి. కమాన్, సెండ్ హిమ్ అవుట్ అన్నాడు. దేవుడు చెప్పింది ఎంత సత్యమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆర్ వి నాట్ లుకింగ్ అట్ ద వరల్డ్ సినారియో? ప్రపంచ పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు. ఖచ్చితంగా హింస అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు కూడా కోఎగ్జిస్ట్ కాలేరు. హానోకు కూడా దేవునితో నడుస్తున్నప్పుడు డెఫినెట్గా హింస అనుభవించి ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక 4 వచనాలు రాపిచ్చి పెట్టాడు హానోకు గురించి, దట్స్ ఫైన్. కానీ డెఫినెట్గా దేవునితో నడుస్తున్నప్పుడు చుట్టూ చెడిపోయిన ప్రపంచంలో ఖచ్చితంగా హింసను ఎదుర్కొని ఉంటాడు హానోకు. వి నెవర్ నో, బట్ దట్ హ్యాపెన్స్. అది జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే, అందుకని అంటున్నారు, కీప్ యువర్ ఫెయిత్ టు యువర్ సెల్ఫ్. నీ విశ్వాసాన్ని నువ్వు మటుకే ఉంచుకో. పత్రికలు బయటకు తీయకు, బైబిల్ బయటకు తీయకు, ప్రకటించకు. ఆ యేసు నామమును బట్టి నీవు బోధించకూడదు అనే కదా టార్చర్ చేశారు అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో. ఆ నామమును నువ్వు ఎత్తకూడదు అంటున్నారు వాళ్ళు. సో డోంట్ ప్రొక్లెయిమ్ దట్ నేమ్. ఆ నామము ప్రకటించబడితే ప్రాబ్లం అవుతుంది. రీసెంట్గా అమెరికాలో ఒక టీచర్ ఒక సిలువను పెట్టుకుంది. ఆమె డెస్క్ దగ్గర ఒక సిలువని గోడకు పెట్టుకుంది. ఆమె
మేబీ ప్రొటెస్టెంట్ ఆర్ క్యాథలిక్ ఫెయిత్. అయితే ఒక పిల్లోడు వెళ్ళి కంప్లైంట్ చేశాడట, ఆ సిలువను తీసేయండి అన్నట్టు. అది ఆమె ఫెయిత్. ఆమె డెస్క్ దగ్గర అమెరికాలో చాలా టీచర్స్ చాలా ఎన్నెన్నో అంటబెట్టుకుంటారు వాళ్ళ గోడకి, ఏవేవో వాళ్ళ కుటుంబ ఫొటోస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. టీచర్స్ యూజువల్గా చేస్తాం. సో రిమూవ్ దట్ క్రాస్, ఆ సిలువని తీసేయమని ఆ పిల్లోడు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఆమె మీద కేసు ఫైల్ చేశారు, అది తీసేయాలి. ఆమె ఏమన్నదంటే నేను తీసేయను, తీసేయకపోతే జాబ్లో నుంచి తీసేస్తాం. ఎస్, దే విల్ పర్సిక్యూట్ అస్, వాళ్ళు మనల్ని హింసిస్తారు. లోకము నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ద్వేషిస్తే దాట్స్ అన్ ఇండికేషన్ మనము దేవుని సంబంధం అనేది అది ఇండికేషన్ అనమాట. వాళ్ళు మనల్ని ద్వేషించినప్పుడే మనం దేవుని సంబంధం అనేది ప్రూవ్ అవుతుంది. వాళ్ళు మనల్ని ద్వేషించకుండా ఇఫ్ దే ఆర్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, చాలా చక్కగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు ఈ వ్యక్తితో అంటే, దేర్ సమ్ ప్రాబ్లం, మనము లోక సంబంధులమా కాదా. సో హానోకు తన కుటుంబ జీవితాన్ని కలిగి తాను చెడిపోయినటువంటి ప్రపంచంలో అతడు దేవునితో నడుస్తూ ఉన్నాడు. సో హీ వాజ్ వాకింగ్ ఇన్ అ డిస్టింక్టివ్ వే. సో ప్రత్యేకమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మరి 16-18 వచనాల్లో అపోస్తలుడైన పౌలు మరి ఆ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి అని అంటాడు. కాబట్టి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడుగా చూస్తున్నాం. హానోకు ప్రత్యేకంగా ఉన్నాడు. హీ వాజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ సపరేషన్. కాబట్టి హీ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్, హీ స్టూడ్ అవుట్ సైడ్ అమంగ్స్ట్ హిస్ జనరేషన్. వాళ్ళందరిలో కూడా ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చాడు. అందుకనే దేవుడు హానోకు గురించి రాపిచ్చి పెట్టడము మనం చూస్తుంటున్నాం. అందరూ మరి కిందికి దిగి వెళ్ళిపోతున్నారు. ఐగుప్తు గురించి కూడా నేను చూస్తే చాలాసార్లు లేఖన భాగాల్లో ఐగుప్తునకు దిగి వెళ్ళిరి అనే మాట చూశాను. ఇంగ్లీష్లో ఉంది, అది తెలుగులో వెంట్ డౌన్ టు ఈజిప్ట్ అని ఉంది. ఈ ఐగుప్తునకు దిగి వెళ్ళారు అనేటువంటి మాటను చూస్తున్నాం. అవి ఇప్పుడు స్క్రిప్చర్స్ చూపించడానికి సమయం లేదు. బట్ యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్తున్నారు అండ్ ఐగుప్తుకి దిగి వెళ్ళిరి అని మనం చూస్తున్నాం. కానీ హానోకు దేవుని వైపు చూస్తున్నాడు. హీ వాజ్ లుకింగ్ అప్వర్డ్. అందుకనే నేను కూడా బయాలజికల్ మేకప్లో కూడా దేవుడు మరి అన్ని జంతువులకి వెన్నెముక అడ్డంగా ఉంచాడు, మనుషునికి ఒక్కనికే వెన్నెముక స్ట్రైట్గా ఉంది. ఎందుకంటే మానవుని అవసరత దేవునితో ఉంది. అందుకనే పైకి చూడడానికి మనకు సాధ్యమవుతుంది. ఒక జంతువుకు చూడడం సాధ్యము కాదు. ఈవెన్ జిరాఫీకి కూడా పైకి చూడడం సాధ్యం కాదు. దాని స్పైనల్ కార్డ్ అడ్డంగా ఉంది. సో హానోకు దేవునితో నడుస్తూ వచ్చాడు. అందుకని కొలస్సీ 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. సో మన గోల్, మన ఫోకస్ అక్కడ ఉంది. హానోకు కూడా దేవుని వైపు చూస్తున్నాడు. లోకమంతా కూడా మరి శరీర సంబంధమైనటువంటి మనుషులు. దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు. చూడండి, ఆదికాండంలో మరి 6వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అక్కడ మరి దేవుడు శరీరులు అనేటువంటి వాడిని మాట్లాడుతున్నాడు. శరీరం అంటే దేహము కాదు, దేహము వేరే, శరీరము వేరే. బైబిల్ మాట్లాడేటువంటి పదజాలంలో శరీరము అని అంటే ప్రాణంలో ఉన్నటువంటి ఈ మూడింటిని కలిపి దేహముతో పాపం చేసేటువంటి వారిని దేవుని వాక్యము శరీరులు అని చెప్పింది. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. కాబట్టి ఈ ఆత్మ చనిపోయింది, దేవునితో కాంటాక్ట్ లేదు. కాబట్టి ఈ ప్రాణం ఏం చెప్తోందో అది దేహం చేస్తూ ఉంది. ఈ ప్రాణము ప్లస్ దేహము ఈజ్ కాల్డ్ శరీరం. అందుకనే మనము కూడా మునుపు అని ఎఫెస్సీ 2లో మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు అనే మాట. సో దట్స్ వాట్ పీపుల్ వర్ డూయింగ్. అది హానోకు టైంలో, మరి మెతుషల టైంలో ప్రజలంతా కూడా వారి యొక్క మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అందుకనే దేవుడు శరీరులు అనేటువంటి పదం మాట్లాడుతూ వచ్చాడు. అండ్ దేవుడికి శరీరులు అంటే ఇష్టం ఉండదు. దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి చేశాడు. కాబట్టి మనుషులందరూ కూడా దేవునితో సహవాసము, దేవునితో కనెక్షన్ లేకుండా కంప్లీట్గా శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని చెప్తాడు. కాబట్టి హానోకు జీవితం మనం చూస్తే డెఫినెట్గా హీ వాజ్ నాట్ ఎ ఫ్లెష్లీ మ్యాన్. తాను శరీర సంబంధమైన జీవితాన్ని జీవించట్లేదు, తను ఆత్మ సంబంధమైన మనుషుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. చూడండి, అందుకనే హీ స్టూడ్ అవుట్ ఇన్ హిస్ జనరేషన్ అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. అందుకనే మనం కూడా అలాగూ జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు.
అందుకని అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె అని అంటున్నాడు. సో అవును, ఈ లోకంలో అంతా కూడా డార్క్నెస్ ఉంది. అయితే ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకొని వి స్టాండ్ అవుట్ or we will stand out among this generation when we hold this word of God. దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని జ్యోతుల వలె మనం ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. సో రెండవదిగా మనం గమనించినట్లయితే he was walking in a direction బికాస్ ఆఫ్ అ మోటివేషన్. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, హనోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచున్నాడు. ఎందుకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు అనంటే, హానోకు ప్రవక్త అనే విషయాన్ని యూదా పత్రికలో మనం చూస్తున్నాం. ఏమి తాను దేవుని నుంచి పొందుకున్నాడు, ఏమి ప్రవచనం అంటే ఆ బిడ్డకు మెతుషల అని పేరు పెట్టు అని దేవుడు చెప్పి ఉంటాడు డెఫినెట్గా. సో మెతుషల అంటే అతడు చనిపోయినప్పుడు అది వచ్చును అనేటువంటి అర్థం ఇస్తూ ఉందని మరి బైబిల్ స్కాలర్స్ చెప్తూ ఉంటారు. అతడు చనిపోయినప్పుడు అది వచ్చును. మరి ఏది వచ్చును అని మీరు అడగాలి కదా. అతడు చనిపోయినప్పుడు అది వచ్చును. ఏది వచ్చును? దేవుడు జలప్రలయాన్ని తీసుకురాబోతున్నాడు. జలప్రలయం అనేది దేవుని యొక్క తీర్పునకి సూచనగా ఉంది. సో గాడ్ వాజ్ వార్నింగ్ ఇనాక్ దట్ యు బెటర్ నేమ్ యువర్ చైల్డ్ యాజ్ మెతుషల బికాస్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ అవుట్ జడ్జ్మెంట్. నేను తీర్పు తీర్చబోతుంటున్నాను. ఆ తీర్పునకు సూచనగా ఈ జలప్రలయము రాబోతుంది. కాబట్టి ఈ బిడ్డ ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు జలప్రలయము రాబోతుంది. సో మెతుషల అనేటువంటి పేరు బహుశా ఆ తరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పదం యొక్క మీనింగ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఈ బిడ్డ పెరుగుతున్నప్పుడు అందరూ మెతుషల అని పిలుస్తుంటారు, రైట్? మెతుషల ఇక్కడికి రా, మెతుషల అక్కడికి వెళ్ళు, మెతుషల. వాట్ డూ యూ మీన్ బై మెతుషల? అందరికీ మెసేజ్ వెళ్తూ ఉంది. ఏం మెసేజ్ అంటే, ఈ వ్యక్తి, ఈ బాలుడు చనిపోయినప్పుడు, పెద్దవాడై చనిపోయిన తర్వాత అది వచ్చును. ఏం వచ్చును? జలప్రలయము వచ్చును. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎన్నిసార్లు ఆ మెతుషలను పిలిచారో అన్నిసార్లు వాళ్ళకి సువార్త వెళ్తూ ఉంది. వాట్ ఈజ్ సువార్త? తీర్పు అగత్యము. దేవుడు ఒక రోజు రాబోతున్నాడు, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రతి వారు కూడా మరి చిన్నలు మొదలుకొని గొప్పవారి కొద్దివారు అందరూ కూడా ఆయన ముందు నిలబడతారు. జడ్జిమెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. తీర్పు రాబోతుంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి. యేసుప్రభు కూడా అదే చెప్తూ వచ్చాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో కాలం సమీపించినది, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని యేసుప్రభు చెప్తూ వచ్చాడు. మెతుషల వాజ్ ఆల్సో కన్వేయింగ్ ద గాస్పుల్ టు ద పీపుల్ అరౌండ్ హిమ్. కాబట్టి తన చుట్టూన్న వాళ్ళకి కూడా తన పేరే ఒక సువార్తని ప్రకటిస్తూ ఉంది. సో వాళ్ళకి తెలుసా అంటే ఎస్, వాళ్ళకి తెలుసు. దేవుడు ఎవరిని కూడా ఒక రీసెర్చ్ ప్రకారం చెప్పారు, ప్రతి వ్యక్తికి కూడా, అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్, కానీ 7 సార్లు దేవుడు సువార్తను వినిపిస్తాడట. ఏ రకంగా వినిపిస్తాడనేది పక్కన పెడితే ప్రతి వ్యక్తి కూడా చనిపోకముందు కనీసం 7 సార్లు సువార్తను వాళ్ళు వింటారట. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి, బికాస్ ఈజ్ అ రైటియస్ పర్సన్. కాబట్టి నేను వినలేదు ప్రభువా అని ఎవరికి అనడానికి వీలు లేదు. గాడ్ మేక్స్ ష్యూర్ దట్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ విల్ లిజన్ టు ద గాస్పుల్ 7 టైమ్స్ ఏదో రకంగా వాళ్ళు వింటారట. సో దాని తర్వాత కూడా నిరాకరిస్తే వాళ్ళకి తీర్పు తీర్చాడు. యాక్చువల్లీ గాడ్ ఈజ్ నాట్ బౌండ్ టు ప్రీచ్ హిస్ గాస్పుల్ టు ఎవ్రీ పర్సన్. దేవుడు బద్ధుడు కాదు ప్రతి ఒక్కరికి సువార్త చెప్పడానికి. ఎందుకంటే దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఏమిచ్చాడు? మనస్సాక్షి. కానీ దేవుని కృపలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందే ఆ ప్రొవిజన్ని, ఆ సౌకర్యాన్ని దేవుడు కల్పిస్తాడు. దట్స్ ఆల్సో గ్రేస్. అది కూడా కృపనే. కాబట్టి ఏ మనుష్యుడు కూడా నేను యేసుప్రభుని గురించి వినలేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తికి కూడా సువార్త అందుతూ ఉంటుంది. నేను కూడా నిన్న చూస్తూ ఉన్నాను, ఇండోనేషియాలో ఆ పాపువా అనేటువంటి ప్లేస్కి అమెరికన్స్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏమీ లేదు, భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ గుట్టల్లో, కొండల్లో వాళ్ళకి నాగరికత కూడా లేదు. వాళ్ళకి సువార్త చెప్పారు. ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు. అక్కడ చుట్టూన్న ప్రజలందరూ కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు. వావ్, ఇటువంటి ప్రజలకు కూడా సువార్త చెప్పొచ్చా? వాళ్ళకి అసలు నాగరికతనే లేదు. బట్ గాడ్ మేక్స్ ష్యూర్ దట్ ఎవ్రీ పర్సన్ విల్ లిజన్ టు ద గాస్పుల్. ప్రతి ఒక్కరు కూడా సువార్త వినేటువంటి భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. కాబట్టి మెతుషల ఆ పేరు పలికినప్పుడల్లా హానోకు ద్వారా దేవుడు వాళ్ళకి ఒక మెసేజ్ని కన్వే చేస్తున్నాడు. ఈయన చనిపోయినప్పుడు ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. అంటే దేవుడు ఆ రోజులలో నీళ్ళ ద్వారా నాశనం చేశాడు అని పేతురు భక్తుడు రాస్తూ వచ్చాడు. సో మీరు మారు మనసు పొందండి అనేటువంటి ఆ గాస్పుల్ని మెతుషల ద్వారా దేవుడు ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి వెన్ వి సీ ఎందుకు దేవునితో నడిచాడు అంటే,
తనకి భయమైంది. ఈ వ్యక్తికి ఆ పేరు పెట్టమని చెప్పినప్పుడు, నీ కొడుకుకే మెతుషెల అని పేరు పెట్టు, ఎందుకంటే పిల్లవాడు చనిపోయినప్పుడు, పెద్దవాడు అయి చనిపోయినప్పుడు తీర్పు రాబోతుంది అంటే డెఫినెట్గా హానోక్కి దేవుని భయం వచ్చి ఉంటుందా లేదా అంటే డెఫినెట్గా ఆ భయం అనేది వచ్చి ఉంటుంది. అకాడమిక్ ఇయర్లో బిగినింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తే ఏమీ భయం రాదు, కానీ ఎగ్జామినేషన్ డేట్ రిలీజ్ అవుతుంది చూసారా, అప్పటి నుంచి మన పిల్లలకి ఏం పట్టుకుంటుంది, కనీసం ఆ రోజు నుంచి ఏమవుతుంది, భయం పట్టుకుంటుంది. సో మెతుషెల అని పేరు పెట్టిన తర్వాత హానోకు కూడా భయం వేసింది. ఎస్, ఇంతవరకు నేను ఎట్లా నడిచానో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. హానోకు 65 ఏండ్లు అయిన తర్వాత మెతుషెలను కన్నాడు. ఈ 65 ఏండ్లు ఎలా నడిచాడో దాన్ని పక్కకు పెడితే, తన కుమారుడైన మెతుషెలను కనిన తర్వాత అతడు దేవునితో నడిచాను అని పరిశుద్ధాత్మ దేవుడు రాపించి పెడుతున్నాడు. అంటే అట్లీస్ట్ హీ హ్యాడ్ అ ఫియర్ వెన్ హీ నేమ్డ్ హిస్ సన్. కాబట్టి తన కుమారునికి పేరు పెట్టిన తర్వాత అతడు దేవుని అందలి భయముతో నడుచుకుంటూ వచ్చాడు. అందుకనే దేవునికి భయపడేటువంటి తరము వేరే ఉంటుంది, దేవునికి భయపడనటువంటి వారి తరము వేరేలాగా, ఎండింగ్ వేరేలాగా ఉంటుంది. అందుకనే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఆదికాండంలో 22లో దీనివల్ల నీవు నాకు భయపడుచున్నావని నేను ఎరుగుదును అని ప్రభు అబ్రహాంతో అనడము మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆదికాండము 22:12 వచనంలో చూడండి, నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. నౌ ఐ నో దట్ యు ఫియర్ గాడ్ అన్నాడు. అందుకనే అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆదికాండము 31వ అధ్యాయము 53వ వచనము చివరి భాగం చూస్తే, ఆదికాండం 31వ అధ్యాయము 53వ వచనము చివరి భాగం చూస్తే, ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. ఇస్సాకు కూడా ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఆదికాండము 28వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం చూస్తే, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకడు. అంటే యాకోబు కూడా భయపడ్డాడు. అండ్ ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, ఆదికాండము 42:18లో చూస్తే, 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడ్డాడు. సో ఈ నలుగురు కూడా దేవునికి భయపడ్డారు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు దేవునికి భయపడ్డాడు, యాకోబు దేవునికి భయపడ్డాడు, యోసేపు కూడా దేవునికి భయపడ్డాడు. అందుకనే ఈ నలుగురు గురించి మరి 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ప్రభు రాసి పెట్టడానికి ఇష్టపడ్డాడు. నిజంగా దేవుని యందు భయం లేకుండా దేవునితో ఎలాగ నడుచుకుంటాం? దేవునితో నడవాలంటే దేవుని యందు ఏముండాలి? సో ఆనోకు దేవునితో నడిచాడు, ఆయనకు భయం పుట్టింది. 2 రకాలుగా భయం పుట్టింది. ఒకటి రెవరెన్షియల్ ఫియర్, అంటే దేవుడు అనే పర్సన్ని తాను గౌరవిస్తూ బతికాడు. రెండవది తీర్పు వస్తుంది కాబట్టి నేను జాగ్రత్త పడాలి అనేటువంటి భయం కూడా ఉంది. 2 రకాలైనటువంటి భయము చాలా ఇంపార్టెంట్. కొంతమందికి భయము ఉండదు. అందుకనే అబ్రహాము అక్కడ అన్నాడు, ఈ స్థలమందు దేవుని భయం ఎంత మాత్రమునో లేదు అని మరి అబ్రహాము ఆదికాండం 20వ అధ్యాయంలో చెప్పడం చూస్తూ ఉంటాం. నేను కూడా ఒక స్థలంలో మరి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగం కొరకు నేను వెళ్ళినప్పుడు, అక్కడ మధ్యరాత్రి 12 అవుతుంది. ప్రజలు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా యవనులందరూ కూడా తిరుగుతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది అబ్రహాం ఎందుకు అన్నాడు, ఈ స్థలం అందు దేవుని భయం ఏమాత్రమునో లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ గాడ్. బట్ ఇనాక్ ఫియర్డ్ గాడ్. హనోకు దేవునితో నడవడానికి కారణం ఏంటిదంటే దేవుని యందు భయం కలిగింది. ఎందుకంటే ఈ పిల్లవాడి పేరు అది చెప్తుంది. సో ద మీనింగ్ ఆఫ్ మెతుషెల వాజ్ అ మోటివేషన్ ఫర్ ఇనాక్ టు వాక్ విత్ గాడ్. సో దేవునితో నడవడానికి తనకు ఒక మోటివేషన్ ఉంది. మనకైతే ఎన్నో మోటివేషన్స్ దేవుడు ఇస్తున్నాడు కదండి. మనకి మందిరం ఒక మోటివేషన్. యాకోబు ఏమన్నాడు, ఇది భయపడి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అందుకని సో దట్స్ ద రీజన్ దేవుని మందిరంలో ఉండడానికి మనం ఇష్టపడాలి. దేవుని మందిరంలో ఉంటే దేవుని భయం ఉంటుంది. మన పిల్లలైనా యవనస్తులైనా ప్రతివారు కూడా దేవుని మందిరంలో మన లైఫ్ అంతా కూడా తిరగాలి. ఆర్ లైఫ్ షుడ్స్ రివాల్వ్ అరౌండ్ గాడ్స్ హౌస్. దేవుని మందిరం చుట్టి ఉంటే దేవుని భయం అనేది ఉంటుంది. దేవుని భయం ఈ లోకంలో ఎక్కడ కూడా ఉండదు. మందిరమే లేకపోతే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది, ఇఫ్ దెర్ వాజ్ నో హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు లేకపోతే మనుషులు ఇంకా దేవునికి ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే
లేదు. కొన్నిసార్లు మనుషులు నాకు ఒకటి వండర్ఫుల్ థింగ్ ఏమనిపిస్తూ ఉంటే, మన ఫెలోషిప్స్లో ఆరాధన చేస్తూ ఉంటే ఐ హవ్ సీన్ ఇన్ లాట్ ఆఫ్ ఫెలోషిప్స్ దేవుని యొక్క భయము ఇక్కడ తచ్చాడుతూ ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ యూ ఫెల్ట్ ఇట్ ఆర్ నాట్. మీరు దాన్ని అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ మన సహవాసాల్లో వ్యక్తిగత ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని భయము, దేవుని యొక్క ప్రజెన్స్ ఇక్కడంతా కూడా ఆవరించి ఉంటుంది. ఐ ఫెల్ట్ దాట్. నేను అనుభవించి చెప్తున్నాను. ఈ వ్యక్తిగతమైన ఆరాధన చాలా సహవాసాలలో ఉండదు గనక అక్కడ ఏముండదు, దేవుని ఫియర్ అనేది ఉండదు. మనుషులు ఇష్టానుసారంగా ఎగరడము, దుంకడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అదర్ డినామినేషన్స్, బట్ ద థింగ్ ఈజ్ దేవుని భయం అనేది ఇండివిజువల్ వర్షిప్లో నేను చూశాను. మీరు యూ జస్ట్ వాక్ డౌన్, మీరు ఆరాధన అయ్యేటప్పుడు మీరు మధ్యలో నడుచుకుంటారండి, దేవుని భయం అనేది క్లియర్గా ఫీల్ కాగలం. అండ్ దాట్స్ ద ఎక్సెప్షనల్ థింగ్ మన సహవాసాలు. అందుకనే పిల్లలందరూ కూడా దేవుని మందిరంలో, యవనస్తులు అందరూ కూడా వీ షుడ్ మేక్ దెమ్ సిట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అందుకనే హానోకు దేవునికి డెఫినెట్గా భయపడ్డాడు. మొదట ఆయన ఎవరై ఉంటున్నాడు దాన్ని బట్టి భయపడ్డాడు. రెండవదిగా తీర్పు రాబోతుంది అనేటువంటి భయము కూడా, ఆ పరిశుద్ధమైనటువంటి భయం. చూడండి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే 2 Corinthians 7th chapter 1st verse చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అని అంటాం. కాబట్టి హానోకు దేవునికి భయపడుతూ వచ్చాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని వచ్చాడు. కాబట్టి నిజంగా ఎంత చక్కటి సాక్ష్యాన్ని మరి హానోకు కలిగి ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ స్టూడ్ అవుట్. ఎందుకు తాను ప్రత్యేకంగా ఉన్నాడంటే, తాను ఏదో సెలిబ్రేట్ లైఫ్ జీవించలేదు, కానీ తను కుటుంబ జీవితంలో ఉంటూనే తన చుట్టూ చెడిపోయిన ప్రపంచంలో ఆయన దేవునితో కూడా నడుస్తూ వచ్చాడు. రెండవదిగా హీ స్పోక్ అబౌట్ గాడ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. చూడండి, అందుకనే యూదా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూస్తాం. త్వరగా చూస్తాము. యూదా పత్రిక కాబట్టి తను మాటల ద్వారా ప్రకటించాడు, ఆ తీర్పు వస్తుందని తాను ప్రవచించి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సో హీ ప్రొక్లైమ్డ్ త్రూ హిస్ లిప్స్, తన పెదవుల ద్వారా ప్రకటించాడు, అండ్ తన జీవితం ద్వారా కూడా తను ప్రకటించాడు. ఇక్కడ యూదా పత్రికలో మనం చూస్తే తన పెదవులతో ప్రకటించాడు, ఓ భక్తిహీనులారా, మీరు చేసేటువంటి భక్తిహీన క్రియల్ని బట్టి ఈ భక్తిహీనులందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చుటకు వేవేల పరివారంతో తాను రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మరి ఎంతో స్పష్టంగా మరి తాను ప్రవచించడము మనం చూస్తున్నాం. వి డోంట్ నో ఆయన మరి యేసు ప్రభుని ఆయన దర్శన రూపంలో చూశాడో వి డోంట్ నో, కానీ తను ఖచ్చితంగా ప్రభువు తన వేవేల పరివారంతో దిగి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని భక్తిహీనుల బట్టి, భక్తిహీన క్రియలను బట్టి ఈ భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి. అని 3 సార్లు భక్తిహీనులు అంటే ఆయనను హింసించకుండా ఉంటారా? కాబట్టి సువార్తలో కూడా మరి మనం కొన్ని కఠినమైన పదాలు వాడాల్సి వస్తుంది. కఠినమైన పదాలు వాడినప్పుడు నిజంగా వాళ్ళు దే విల్ హేట్. మరి హానోకుని ఎంత హేట్ చేశారో మనకి తెలియదు. నిజంగా ఓ భక్తిహీనులారా అని తన చుట్టూన్న ప్రజలంటే, నువ్వు ఒక్కడవే భక్తి కలిగినటువంటి వాడువా, మేము భక్తిహీనులం కాదా అని తనను హింసించి ఉంటారు. బట్ డెస్పైట్ ఆఫ్ దాట్ తన పెదవుల ద్వారా ప్రవచించాడు. రెండవది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం గమనిస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. కాబట్టి తాను సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, తను దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందాను అనేటువంటి మాటను చూస్తాం. సో పెదవుల ద్వారా తాను మరి తన జనరేషన్కి ఆ తీర్పు గురించి ప్రకటించాడు, తన సాక్ష్య జీవితం ద్వారా కూడా తను ప్రకటించాడు. సో ఎవరో అన్నారు, వాక్ టాక్స్ అండ్ ద టాక్ టాక్స్ బట్ వాక్ టాక్స్ మోర్ దాన్ ద టాక్ టాక్స్ అన్న. అంటే మన పెదవులు మాట్లాడతాయి, మన సాక్ష్యము కూడా మాట్లాడతాయి. అయితే సాక్ష్యము మాట్లాడేది పెదవులు మాట్లాడేదానికంటే బలంగా ఉంటుంది అని చెప్పారు. వాక్ టాక్స్ టాక్ టాక్స్ బట్ వాక్ టాక్స్ మోర్ దాన్
టాక్స్ అన్నాను. సరే, ఇదంతా కూడా రైట్. సో హానోకు పెదవుల ద్వారా ప్రవచించాడని యూదా పత్రికలో చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో మనం ఏం చూస్తున్నాం? తన సాక్ష్య జీవితం ద్వారా తాను యేసు ప్రభువుని ప్రకటించి ఉంటాడు. డెఫినెట్గా అంటే వాళ్ళు శరీర రూపకంగా యేసు ప్రభువుని వాళ్ళు చూడలేదు, బట్ దే హ్యాడ్ టెస్టిమనీ. కాబట్టి ఇది వాళ్ళు సాక్ష్యము ద్వారా హానోకు విశ్వాసం కలిగినటువంటి వాడే, దేవునికి ఇష్టడని సాక్ష్యము పొంది. అందుకనే కింద వచనంలో రాస్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని. కాబట్టి దేవుడిని ఫిజికల్గా చూడట్లేదు, కానీ విశ్వాసం ద్వారా అతడు దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే డెఫినెట్గా నేను ఇందులో కూడా అంటే ఇది కన్సైజ్డ్ స్టడీగా చేస్తున్నాను, కానీ ఎక్స్పాండెడ్ స్టడీ తర్వాత ప్రభుత్వం అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ విశ్వసింపని వారికి వారు ఎట్లు ప్రార్థన చేయుదురు అని రోమా 10:14 మనం చూస్తున్నాం. సో డెఫినెట్లీ హానోకు విశ్వాసంతో జీవించాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అదే, కానీ అతడు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. అంటే ఖచ్చితంగా విశ్వసించాలి అంటే తను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదరు. సో 3 మనము అలైన్ చేసుకుంటే, మొదటిది ఏంటి? తను దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. మరి ఇష్టడై ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి. మరి విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు అంటే ఖచ్చితంగా హానోకు ఏం చేసి ఉంటాడు? ప్రార్థన చేసి ఉంటాడు. సో హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. సో తను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంటే దేవునితో కమ్యూనికేట్ చేస్తాను, దేవునితో సహవాసం చేస్తాను. సో హానోకు దేవునితో నడిచెను అంటే ప్రార్థించకుండా దేవునితో మనం నడవలేము అనేటువంటి విషయాన్ని కూడా మనము అర్థము చేసుకోవచ్చు. కాబట్టి చర్చ్కి రావచ్చు, మనం వాక్యం వినొచ్చు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవునితోని ఎంత క్వాలిటీ టైం ప్రభుతో మనం ఎంతసేపు స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాం, అది మనము దేవునితో నడవడానికి దోహదపడుతుంది. కాబట్టి అమ్మ నేను ఒక గంట సేపు ఇవాళ ప్రార్థన చేసేసాను కాబట్టి చాలు, మిగతా 23 అవర్స్ అన్నీ కూడా నావే, ఒక్క గంట సేపు దేవునికి ఇచ్చడం చాలా మహా అయిపోయింది అని చాలాసార్లు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరిని విమర్శించట్లేదు, కానీ మనం అలా అనుకునేటువంటి అవసరం. కానీ హానోకు 300 years హీ వాక్డ్ విత్ గాడ్. 300 ఏండ్లు దేవునితో నడుస్తూ వచ్చాడు. అంటే నేను క్యాల్కులేట్ చేస్తే 300 × 365 అంటే 1,09,500 సమ్ వచ్చేసింది. ఐఎమ్ నాట్ గుడ్ అట్ మ్యాథ్స్, కానీ 1,00,000 దినాలు అంటే ఆన్ అన్ యావరేజ్ 1,00,000 దినాలు దేవునితో నడిచాడట. నిజంగా క్యాలెండర్లో మనం ప్రతిరోజు కూడా ఇట్లా మార్క్ చేసుకున్నాను. ప్రభుతో నేను ఇవాళ 2 గంటలు మాట్లాడాను, ప్రభుతో ఇవాళ నేను 3 గంటలు మాట్లాడాను అని టిక్ వేసుకుంటే చాలా దినాలు దేవునితో మాట్లాడకుండానే గడిపినటువంటి దినాలు చాలా ఉంటాయి. క్యాలెండర్ మీద టిక్ చేసుకుంటే, క్యాలెండర్ చూసుకుంటే ఆశ్చర్యపోతాం. విల్ బి అస్టానిష్డ్ టు సీ హౌ మచ్ టైమ్, క్వాలిటీ టైమ్ వీ హ్యావ్ స్పెండ్ విత్ గాడ్ అలోన్. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ప్రపంచం అంతా ఏమైంది హానోకు జీవితంలో? చెడిపోయాను. సో ఆబ్వియస్లీ తను ఒంటరిగా దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. సో దట్ ఈస్ ద యాక్చువల్ థింగ్ విచ్ మేక్స్ అస్ వాక్ విత్ గాడ్. అంటే అందరున్నప్పుడు పాటలు పాడడం వేరే, అందరితో సహవాసం చేయడం చాలా ఇంపార్టెంట్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఎంతసేపు దేవునితో అలోన్గా స్పెండ్ చేస్తున్నావు, దాట్ విల్ డిసైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్. అది మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదిగా ఉంటుంది. సో బక్సింగ్ అంకుల్ కానీ మరి మనం గమనిస్తే తన దినచర్యలో కొన్ని లక్షల మందిని కలుస్తూ ఉండేవాడు తాను. అంటే ఎవ్రీడే హీ మీట్స్ విత్ నంబర్ ఆఫ్ పీపుల్. కానీ తాను రూమ్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ రాత్రి అంతా ప్రభుతో గడుపుతూ ఉంటాడు. అఫ్కోర్స్ అంత టైర్లెస్గా మనము ప్రభుతో గడపలేము, అంత నిద్ర లేకుండా మనం ప్రభుతో గడపలేము. బట్ అట్లీస్ట్ వ్యక్తిగతంగా అలోన్గా ప్రభుతో మనం ఎంతసేపు గడుపుతున్నాం, అది మనం దేవునితో ఎలాగూ నడుస్తాం అనే దాన్ని డిటర్మైన్ చేస్తుంది. సో హీ స్పోక్ విత్ హిస్ లిప్స్. తాను యూదా పత్రికలో తన పెదవుల ద్వారా ప్రకటించాడు, తన సాక్ష్యం ద్వారా కూడా ప్రకటించాడు. కానీ సాక్ష్యము కలిగి ఉండాలంటే తాను ఇష్టడుగా సాక్ష్యం పొందాడు. ఇష్టడై ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మనం విశ్వాస వీరులుగా ఉండలేము. సో మనం పబ్లిక్లో ప్రభుతో సహవాసం చేయడం వేరే, వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం చేయడం అది నాణ్యానికి ఇంకో వైపుగా ఉంటుంది. సో నిజంగా నన్ను నేను పరీక్షించుకుంటే నాకు కూడా చాలా సిగ్గేసింది. సంఘములో ప్రభు బిడ్డలతో సహవాసం ఎక్కువసేపు చేస్తున్నాను, కానీ నీతో ఎక్కువసేపు నేను సహవాసము చేయలేకపోతున్నాను. ప్రభా నన్ను క్షమించు, లార్డ్ ఫర్గివ్ మీ, బికాజ్ ఐఎమ్ నాట్ స్పెండింగ్ ఎనఫ్ టైమ్ విత్ యూ.
నీతో ఒంటరిగా నేను సమయం గడపట్లేదు ప్రభు దాన్ని రిపీటెడ్గా నాకు గుర్తు చేస్తూ వస్తున్నాను. ఆర్ యూ స్పెండింగ్ టైం విత్ మీ? నువ్వు నాతో సహవాసం చేస్తున్నావా? దట్స్ మోర్ ఇంపార్టెంట్. అది మన ఆత్మీయ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. సో హీ స్టుడ్ అవుట్ ఇన్ హిస్ జనరేషన్. తన యొక్క తరములో తాను ఎక్సెప్షనల్గా దేవుని కొరకు నిలబడ్డాడు. రెండవదిగా తన తరములో తను హీ స్పోక్ అవుట్, అంటే తన పెదవుల ద్వారా సాక్ష్యం చెప్పాడు. తన సాక్ష్య జీవితం ద్వారా కూడా తను సాక్ష్యం పొందెను అనేటువంటి మాట. హిజ్ లైఫ్ వాజ్ అ లైఫ్ ఆఫ్ టెస్టిమనీ అని చూస్తున్నాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుంటాం. మూడవదిగా హీ స్టెప్డ్ అవుట్ ఇన్ హిస్ వరల్డ్. కాబట్టి తన తరంలో తాను మరి దేవుని చేత కొనిపోబడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అందరూ కూడా ఈ లోకంలో నుండి ఎలాగూ స్టెప్ అవుట్ అవుతారు, ఎలాగూ బయటికి అడుగెడతారు అని అంటే మరణించిన తర్వాతనే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. విశ్వాసుల సంగతి మనం గమనిస్తే. కానీ హానోకు తాను మరణము చూడకుండా మరి దేవుని చేత కొనిపోబడెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎందుకంటే తాను అందరిలాగా తాను జీవించలేదు కాబట్టి తాను అందరిలాగా మరణం పొందలేదు అని ఒక భక్తుడు అన్నాడు. హీ డిడ్ నాట్ లివ్ లైక్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్, దట్స్ ద రీజన్ వై హీ డిడ్ నాట్ డై లైక్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నాడు. అర్థమైంది కదండి? అందరిలాగా దేవునితో లేడు కనుక అందరిలాగా చనిపోలేదట. అందరిలాగా చనిపోలేదు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ ఈనోక్ హ్యాడ్. హానోకు ఎంత చక్కటి ఎక్సెప్షనల్గా తను ఈ లోకంలో నుండి వెళ్ళిపోవడం విషయంలో కూడా తాను ఎంతో వండర్ఫుల్గా స్టెప్ అవుట్ చేశాడు. అది మరి సంఘంకి సాక్ష్యంగా ఉంటుంది. అంటే యేసు ప్రభు మేఘముల మీద వచ్చినప్పుడు ఎవరైతే ఆయనతో కూడా నడుస్తున్నారో వాళ్ళు కూడా మరణము చూడకుండా ఏమవుతారు? కొనిపోబడతారు. దే విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఒక క్షణములో వాళ్ళు ఏమైపోతారు? మార్పు చెందెదరు అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. నేను ఒక్కొక్క మర్మము చెప్తున్నాను అన్నాడు. ఇట్స్ అ మిస్టరీ. అది లోకానికి అర్థం కాదు. ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనము ప్రభు వచ్చేంత వరకు ఈ లోకంలో మనం బ్రతికి ఉంటే దాన్ని అనుభవిస్తాం. ఏంటిదంటే ఈ మర్త్యమైనటువంటి శరీరము మనకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, మార్పు చెందుతుంది. రెప్పపాటున మనం ప్రభుతో కూడా ఉండడానికి కొనిపోబడతాం. దేవుడు అతనికి కొనిపోయాను గనుక అతడు లేకపోయాను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం రండి. ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనంలో హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుపోయాను గనుక అతడు లేకపోయాను అనేటువంటి మాట చూస్తున్నాం. ఎందుకు లేకపోయాను అనేటువంటి పదాన్ని ప్రభు రాపిచ్చి పెట్టాడు అని గమనిస్తే తన కొరకు వెతికి ఉంటారు ప్రజలు. తన కొరకు ఖచ్చితంగా ఏం చేస్తుంటారు? వెతికుంటారు. అరే ఇప్పుడే మనతో ఉండే, ఇప్పుడే మళ్ళీ కనబడట్లేదు, ఏమో ఇంటి వెనకాల ఉన్నాడేమో చూడండి, లేకపోతే గార్డెన్లో ఉన్నాడేమో చూడండి, లేకపోతే పొలంలో ఉన్నాడేమో చూడండి, వెతకండి రా హానోకు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు వెతుకుంటారు. కానీ ఎక్కడ కూడా కనబడలేదు. అందుకనే లేకపోయాను అని దేవుని వాక్యము రాపించబడేది. సో పీపుల్ విల్ సర్చ్ అవుట్. ఒక రోజు వస్తుంది, యేసు ప్రభు వచ్చినప్పుడు లక్షల మంది పరిశుద్ధులు వెళ్ళిపోతారు, ప్రభుతో కూడా ఉండడానికి వెళ్ళిపోతారు. అంటే ప్రజలు, మన చుట్టూన్న ప్రజలు వెతుకుతారు, ఏరి ఎక్కడున్నారు, లేరు, ఏమైపోయింది. సో డెఫినెట్గా అప్పుడు ఈ వాక్యము అర్థమవుతుంది. ఈ వాక్యము అప్పుడు కానీ మనుషులకి అర్థం కాదు. యేసుప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నడిచేవారు మాత్రమే వాళ్ళు కొనిపోబడతారు. అందరూ కాదు. సో లోకము నిన్ను చూడజాలదు అని ఒక చిన్న పాట నేనేదో వింటాను. లోకము నిన్ను చూడజాలదు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నడిచేటువంటి వాళ్ళు హానోకు వలె మరి వాళ్ళు ర్యాప్చర్లో వాళ్ళు పాల్గొంటారు, వాళ్ళు ఎత్తబడతారు. మనం ఆయనతో కూడా సదాకాలం ఉంటామని 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు మరి ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు. ఒకసారి చూద్దాం. 1 తెస్స 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవడం కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. కాబట్టి సదాకాలం మనం ప్రభువుతో ఉండడానికి మనం కొనిపోబడతాం. దానికి హానోకు ఒక షాడో లాగా మనకి కనబడుతున్నాడు. సో ఇనాక్ ఈజ్ అ షాడో ఆఫ్ ద పీపుల్ హూ విల్ బి ర్యాప్చర్డ్ వెన్ జీసస్ కమ్స్ ఇన్ ద క్లౌడ్స్. యేసు ప్రభు మేఘముల మీద వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా అందుకనే యేసు ప్రభు రూపాంతరం కొండ మీద కనిపించినప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకరు మోషే, ఇంకొకరు ఏలియా. మోషే చనిపోయాడు, ఏలియా చనిపోకుండానే
కొనిపోబడ్డాడు. దాని తర్వాత మనము అంటే ఫస్ట్ హానోక్ని చూస్తాం. హానోకు లాగా ఏలియాను కూడా దేవుడు మరణం చూడకుండా కొనిపోయేవాడు. సో యేసు ప్రభు వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క మిస్టీరియస్ థింగ్, పౌలు చెప్పినటువంటి మర్మము ఇది జరగబోతోంది. కానీ ఎవరికి ఈ ప్రత్యేకత అంటే ఎవరు ఆయనతో కూడా నడుస్తారు. కాబట్టి జయించు వారిని కొనిపో అనే పాటలో కూడా నాకు ఆ వర్స్ గుర్తుకొస్తుంది. ప్రత్యేక మౌదురు అనే మాట చూస్తుంది. ఎవరు యేసుతో నడుతురో వాళ్ళు ప్రత్యేకం అవుతారట. దే విల్ బీ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ దే విల్ బీ టేకెన్ అప్ ఇన్ ద క్లౌడ్స్. ప్రభు వచ్చినప్పుడు మేఘముల మీద కొనిపోబోతున్నాడు. ఆయనతో మనం సదాకాలము మనం ఉండబోతున్నాము అని మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఒక సండే స్కూల్ టీచర్ చెప్తా ఉంటే ఒక అమ్మాయికి చెప్పిందట, ఎట్లా హానోకు ఎట్లా వెళ్ళిపోయాడంటే, ఎవ్రీడే దేవునితో నడుస్తూ ఉన్నాడమ్మా. దేవునితో నడుస్తూ ఉంటే చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాడు దేవునితోని మార్నింగ్ వాక్. ఇంకా దేవుడు అన్నాడట, మా ఇల్లు దగ్గరకు వచ్చేసింది హానోకు, మళ్ళీ నువ్వు ఇప్పుడు అంత దూరం మళ్ళీ మీ ఇంటికి వెళ్ళలేవు, మా ఇంటికి వస్తావా అని అంటే, సరే ప్రభు అని హానోకు అంటే, హానోకుని ఏం చేశాడట దేవుడు, సరే నా ఇంటికి వచ్చేసేయి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాడట. ఎందుకంటే తన ఇంటికి చాలా దూరంగా ఉన్నాడు. వెన్ వీఆర్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ వెన్ వీఆర్ క్లోజర్ టు గాడ్, హీ లైక్స్ టు టేక్ అస్ అప్. ఆయన మనల్ని తీసుకొని పోవడానికి ఇష్టపడతాడు. కానీ విచారకరం ఏంటంటే చాలామంది లోకంతో హత్తుకొని లోకంతో దగ్గరగా జీవిస్తూ దేవునికి చాలా దూరంగా ఉన్నప్పుడు దేవుడు కొనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి అందుకనే మనము ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉంటామా లేదా, హానోకు ఒక ఛాలెంజ్ మనకి విసురుతుంటున్నాడు. నిజంగా దేవునితో నడుస్తున్నామా, లేకపోతే లోక మర్యాదను మనం అనుసరించి నడుస్తున్నామా? లోకముతో రాజీపడినటువంటి జీవితము జీవించినట్లయితే, ప్రత్యేకమైనటువంటి జీవితం మనం జీవించకపోతే ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడము సుమా అనేటువంటి ఒక హెచ్చరికను మరి హానోకు లైఫ్ మనకిస్తుంది. ఇఫ్ యూ డు నాట్ లీవ్ ఎ సపరేటెడ్ లైఫ్, యూ విల్ నాట్ బీ ర్యాప్చర్డ్, యూ విల్ బీ లెఫ్ట్ అవుట్. మనం విడిచిపెట్టబడతాం. కాబట్టి ఈ హెచ్చరిక చాలాసార్లు ఇస్తూ ఉంటే కూడా మనుషులు అనేక స్థలాల్లో అనుకుంటారు, దట్స్ వెరీ ఫార్ అవే, యేసు ప్రభు ఇప్పుడే రాడు, లెట్ మీ ఎంజాయ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని నేను ఎంజాయ్ చేయనేటండి. బట్ విత్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. చాలామంది ఏదేదో డేట్స్ చెప్తున్నారు, బట్ ఇట్ ఈస్ అగెయిన్స్ ద బైబిల్కి వ్యతిరేకం. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ కూడా తెలియదు, ఎవరికి తెలియదు. హీఈస్ గోయింగ్ టు కమ్. ఆయన వచ్చినప్పుడు ఆయనతో నడిచినటువంటి వారే, ఆమోస్ 3:3 చెప్పినప్పుడు ఆయనతో సమ్మతించి, ఆయన వాక్యానికి సమ్మతించి మనము నడిచినప్పుడే ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయబడతామంటే మనము ఎత్తబడతాం. సో హీ స్టూడ్ అవుట్, హీ స్పోక్ అవుట్ అండ్ హీ స్టెప్డ్ అవుట్ కదండి. తను ప్రత్యేకంగా జీవించాడు అండ్ తన పెదవుల ద్వారా, తన సాక్ష్యం ద్వారా ప్రకటించాడు. అండ్ మూడవదిగా ఈ లోకంలో నుంచి ప్రత్యేకమైన రీతిలో స్టెప్ అవుట్ చేశాడు. అంటే ఈ లోకంలో నుంచి ప్రత్యేకమైన రీతిలో ప్రభు చేత కొనిపోబడ్డాడు. సో జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్. అది హానోకు జీవితం మనకి బయలుపరుస్తుంది. తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుంటాము. దేవుడు మన దృష్టికి తెస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. హానోకు నిజంగా దేవునితో నడిచాడు. ఈ లోకంలో కూడా మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభు మనకి తన జీవితాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో మరి గ్రంథస్థం చేయించాడు. హానోకు ప్రత్యేకమైన జీవితం జీవించాడు, ప్రవచించే జీవితం జీవించాడు, ప్రత్యేకమైన రీతిలో ప్రభు చేత కొనిపోబడ్డాడు. నిజంగా మరి ప్రభుతో మనం నడుస్తున్నామా, ప్రభుతో మనం సహవాసం కలిగి ఉంటున్నామా, ప్రభుతో ఎంత సమయం మనము గడుపుతున్నాము వ్యక్తిగతంగా. మరి సహవాసంలో మంచిదే, కానీ వ్యక్తిగతంగా ప్రభువా నేను ఎక్కువ సమయం మీతో గడపట్లేదు అని ఒకవేళ అది మన జీవితంలో ఉంటే మనం సరి చేసుకుందాం. ప్రభుతో ఎక్కువ సమయం గడపడానికి, దేవునితో నడవడానికి, దేవుని భయము కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, హానోకు దేవునితో నడిచెను అనేటువంటి మాటల్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా. తండ్రి హానోకు నిజంగా తండ్రి మీకు ఇష్టడై ఉండాడని సాక్ష్యం పొందాడు ప్రభా. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని మీ లేఖన భాగాల్లో మీరు రాపిచ్చి పెడుతూ వచ్చారు ప్రభా. అనేకసార్లు ప్రార్థనా జీవితంలో మేము నేను కొరబడుతూ మరి మా ప్రభా విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నామని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నన్ను క్షమించుము, మమ్మల్ని క్షమించుము తండ్రి.
మరి ఒకసారి మా ప్రభా హనోకు వలె మరి ఆయన మరి ఎక్సెప్షనల్గా మరి ఆయన మీ వైపు చూస్తూ మరి మా ప్రభా ఆయన దేవునితో నడిచాడు అనే మాటలు మీరు గ్రంథస్థం చేయించారు ప్రభా. ఆయన మరి మేము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మరి ఆయన మరి పైనున్న వాటిని వెతకడానికి మీరు మాకు సహాయం దయచేయండి. యేసు ప్రభు వారిని వెతుకుటకు సహాయం దయచేయండి ప్రభా. అటు గ్రాహ్యము కలిగి ఈ లోకంలో మరి హనోకు వలె మేము కూడా జీవించుటకు మీరు కృపను అనుగ్రహించండి. రాజీ పడినటువంటి జీవితాన్ని నుంచి మమ్మల్ని వేరు చేయండి ప్రభా. మరి మేము ఈ లోక సంబంధులము కాము, మేము ఈ లోకములో ఉంటున్నాము కానీ మేము పరలోక సంబంధులము అని మేము గ్రహించుటకు మీరు కృపను అనుగ్రహించండి. మీ లేఖన భాగాల్లో మీరు పొందుపరిచినటువంటి విషయాల్ని మేము అర్థం చేసుకొని మా జీవితానికి అన్వయించుకొని ఆ ప్రకారం నడుచుటకు సహాయం దయచేయండి ప్రభా. ప్రభా మీరు తిరిగి రానంటున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మీ లేఖన భాగాల్లో మీరు సెలవిస్తూ వచ్చారు. నాయన మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడేటువంటి గుంపులో ఉండేందుకు సహాయం దయచేయండి తండ్రి, కృపను అనుగ్రహించము ఆయన. మరి మా ప్రభా మీ పరలోకపు సింహాసనం నుండి మీరు విడుదల చేసినటువంటి మీ మాటలను మీరు ముద్ర వేయము, మా హృదయాల్లో నుండి నీ వాక్యమును సాతానుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచము. మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి నాయన. ఎల్బేతేల్ ద్వారా మరి మందిరం ద్వారా జరపబడుతున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుడు మరి శామ్యూల్ అంకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అంకుల్ కూడా మంచి ఆరోగ్యమును, బలంను, శక్తిని ప్రసాదించండి. హానోకన్నని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సాయంకాలం కూడిక వచ్చినటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరిని కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో వింటున్నటువంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకై సంసిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.